గురించుకొని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ఈ వేలూరు రోడ్లో ఉండే సెకినా సంఘం ద్వారా మరి విశేషంగా మాకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అనుసరించటం చాలా ఆనందకరమైన కార్యం. ఆ విషయాన్ని మనం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు కూడా అది ఒక విశేషంగా ఆయన ఆ సెమీ క్రిస్మస్లో ఆయన చెప్పాడు. ఈ పండుగ అనేది క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఆరాధిస్తున్నారని ఆయన చాలా ఆనందంతో చెప్పటం మాకు కూడా చాలా సంతోషం. మేము కూడా ఈ దినాల్లో ఈ క్రిస్మస్ను అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవుల యొక్క జీవితంలో మంచి పరిపాలన, మంచి జీవితం, మంచి ఆరోగ్యము, మంచి ఒక సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన పరిపాలన కావాలని ప్రతి సంఘములో ప్రతి సేవకులు కూడా ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ విషయమై మేము కూడా ప్రభుత్వానికి మరి విశేషంగా మా మీడియా వారి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. మరి విశేషంగా ఏమిటంటే యేసు నిజంగా లోకములో మానవుడిగా అవతరించిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే మనుషుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడని గొప్ప వర్తమానాన్ని ప్రభుత్వం అందరికీ మేము తెలియపరుస్తున్నాం. విశేషంగా యేసు నలిగిన వారిని లేవనెత్తడానికి, వ్యాధులు గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని మరి బాగు చేయటానికి యేసు 2000 సంవత్సరానికి ముందు భూమిపైన వచ్చి మానవుడిగా అవతరించి ఆయన 33.5 సంవత్సరం జీవించి మరణించి మళ్ళీ 3వ దినం లేచిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు అని మాత్రం మేము చెప్పి మరి ప్రతి వారి కొరకు ఆయన ప్రతి క్రైస్తవ జీవితంలో అందరికీ మరి ఏ మతం కాకుండా అందరినీ ప్రేమించేవారు. కాబట్టి అందరూ సమాధానంతో, ఆనందంతో, సంతోషంగా ఉండాలని యేసు ఈ భూమిపైన వచ్చారని సంగతిని, ఈ వర్తమానాన్ని ప్రభుత్వం అందరికీ, ప్రజలందరికీ మాటని తెలియపరిచి యేసుక్రీస్తు నామంలో మేము కూడా వారి అందరినీ దీవిస్తున్నాం. ప్రభువే ఆశీర్వదించును గాక. ఆమేన్.